హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఇకపోతే వీరికైతే ఈ తులారాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీన ఆదివారం రోజున వీరు 3 శుభవార్తలైతే వినబోతున్నారు. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి సమస్యలున్నా 24 గంటలైతే పరిష్కారం లభించును. వెంటనే గురువు గారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలను తీర్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారికి ఏం జరుగుతుంది, ఏ శుభవార్తలు వినబోతున్నారు, అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారైతే 3 శుభవార్తలు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ శుభవార్తలు మిమ్మల్ని చాలా వరకు కూడా సంతోషకరమైన అంటే జీవితాన్ని కలిగి అని ఒక రకంగా చెప్పవచ్చు. సంతోషంగా మీ జీవితంలో నిండిపోతుందని కూడా ఒక రకంగా చెప్పవచ్చు. ఈ శుభవార్తల వల్ల మీరు చాలా రోజుల నుండి కూడా అంటే వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఆ వార్తల్ని తీర్చుకునే సమయం వచ్చింది. ఇక ఆ శుభవార్తలు కాబట్టి ఏంటంటే గనక ఈ 3 శుభవార్తలు ఏంటిది అనేది ఇప్పుడు మనం ముందుగా అయితే తెలుసుకుందాం. ఇక మొదటి శుభవార్త అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్ళి ఇంటర్వ్యూ అంటే ఇచ్చి వచ్చిన తర్వాత ఉద్యోగం రాక ఇబ్బంది పడి చాలా వరకు కూడా ఏంటంటే గనకనండి ఆ కష్టాన్ని ఎదుర్కొంటున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ రోజునైతే మీకు 99% మీకు ఉద్యోగం ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఈ గోచార ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంది. అలానే కాకుండా మీరు వెళ్ళిన ఇంటర్వ్యూ మీరు చేసిన అంటే ఇంటర్వ్యూలోనే మీకు ఫోన్ కాల్ ద్వారా ఉద్యోగం వచ్చిందని తెలిసిపోతుంది. అలానే కాకుండా ఇంటర్వ్యూ మీరు పాస్ అయిపోయారు, ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారనే వార్త అయితే మీ చెవున పడుతుంది. ఒక రకంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక రెండో శుభవార్త ఏంటంటే మీరు ఎవరికైనా పాత బాకీలు వసూలు కావట్లేదు అని చితిస్తున్న వారికైతే ఈ సమయంలో మీకు పాత బాకీలు అనేవి వసూలవుతాయి. ఇక మూడో శుభవార్త ఏంటంటే వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు ఈ సమయంలో ఎవరైతే వారే కావాలి అని అనుకుంటున్నారో ఈ సమయంలో మీకు ఆ సంబంధం అనేది బాగా కలిసి వస్తుంది. మీరు వద్దనుకున్న ఆ సంబంధం అనేది మీ చేతికి అందుతుంది. మీకు ఫోన్ కాల్ ద్వారానో లేకపోతే మనుషుల ద్వారానో మీకు ఈ సమాచారం అనేది ఈ సమయంలో అందుతుంది. కనుక ఈ తులారాశి వారికి అయితే ఈ 3 శుభవార్తలు అయితే వినబోతున్నారు.